ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు ప్రతి ఇంటికి కుళాయి అనే కల ఎట్టకేలకు నెరవేరింది. దశాబ్దాల కాలం నుంచి కొండపల్లి పరిధిలోని ప్రజలు త్రాగునీటితో ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల పెండింగ్ పడుతూ వచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేశినేని చిన్ని చొరవతో ఈ పథకం ప్రజలకు చేరువైందని మున్సిపాలిటీ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ పథకం కింద మొత్తం 57 కోట్ల 12 లక్షల రూపాయలు విడుదలైనట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులు మొదలు పెడతామని చెప్పారు. మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కానీ అలాగే అర్బన్ డెవలప్మెంట్ యాక్ట్ కింద ఈ అమృత్ 2.0 కింద ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇవ్వాలని, త్రాగునీరు ఇవ్వాలనే ఉద్దేశం మీద గతంలో మేము ఎన్నోసార్లు కోరటం, అంతకుముందు పంచాయతీలు ఉన్నప్పుడు కూడా ఇబ్రహీంపట్నం, కొండపల్లి 2 గ్రామాలకు సంబంధించి విడివిడిగా అప్పుడు పురా స్కీమ్ కింద ఎస్టిమేషన్ వేయటం, కొండపల్లి 18.54 కోట్లు, ఇబ్రహీంపట్నం 17.5 కోట్లు, మొత్తం కలిపి 36 కోట్లకి ఆ రోజు మొత్తం స్కీమ్ రెడీ చేయడం, పైపులు వేయటం మొత్తం కూడా అందరికీ తెలిసిందే. నమస్కారం అండి. ఈరోజు కొండపల్లి పురపాలక మున్సిపాలిటీలో మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న కలెక్టర్ గారి మీటింగ్కి చిట్టిబాబు గారు అటెండ్ అవటం, అమృత్సర్ పథకం కింద మనకి శాంక్షన్ అవటం, ఆల్రెడీ శాంక్షన్ అయిన దాన్ని ఆపిచ్చింది గత గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు దాన్ని శాంక్షన్ చేసుకొని టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోవటం జరుగుతుంది. అతి తొందరలోనే ప్రజలకి కష్టాలను తీర్చడం అన్నది, కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటయ్యి బోర్డు ఫామ్ అయ్యాక ఫస్ట్ టైం మాకు ఇలా టెండర్ ప్రక్రియ వరకు వెళ్ళటం, తొందరలోనే ఇంటింటికి నీటి కుళాయి రావటం అన్నది చాలా ప్రజల ఆనందంగా ఉండటానికి ఇదొక ఫస్ట్ నిదర్శనంగా మేము